డైనోసార్ నాగరికతలు ఎందుకు లేవో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. డైనోసార్లు ఏకంగా 160 మిలియన్ సంవత్సరాలు ఈ భూమిని ఏలాయి. అయినా మనలాంటి నగరాలు కట్టలేదు. మరి మనం కేవలం 2 మిలియన్ సంవత్సరాల్లోనే ఇదంతా సాధించాం. అసలు ఎందుకిలా? సరే, మొదటి విషయమేంటంటే పరిణామం తెలివికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వదు. దాని గోల్ ఒకటే, బతకాలి, అంతే. డైనోసార్లకు వాటి సైజు, బలమే చాలు భూమిని డామినేట్ చేయడానికే. సో వాటికి పెద్ద మెదడు అవసరమే రాలేదు. పైగా పెద్ద మెదడుకి ఎంత పవర్ కావాలో తెలుసా? మన బాడీ ఎనర్జీలో 20% మన బ్రెయిన్కే వెళ్తుంది. అది డైనోసార్లకు అనవసరమైన ఖర్చు కదా. ఇక రెండవది, ఓకే, తెలివి ఉంది అనుకుందాం. మరి నాగరికత కట్టడానికి అది సరిపోతుందా? అస్సలు కాదు. పనిముట్లు తయారు చేయడానికి చేతులు కావాలి కదా. చాలా డైనోసార్లకు ఉన్నవి పంజాలే, వేటాడటానికి, నడవడానికి. వస్తువులను పట్టుకోగల వేళ్లు లేవు. అందుకే అంటారు హార్డ్వేర్ లేని సాఫ్ట్వేర్ లాంటిదని. దీనికి తోడు నాలెడ్జ్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి పాస్ చేసేంత సోషల్ స్ట్రక్చర్స్ కూడా వాటికి లేకపోవచ్చు. చివరగా వాళ్ళ కథకి ఒక గ్రహశకలం ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఒకవేళ డైనోసార్లు నెమ్మదిగా తెలివైనవిగా మారుతున్నా సరే, 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిని ఢీకొట్టిన ఆ ఆస్ట్రాయిడ్ మొత్తం మార్చేసింది. ఆ దెబ్బతో పరిణామం ఒక రకంగా రీసెట్ అయిపోయి మనలాంటి క్షీరదాలకు ఛాన్స్ దొరికింది. అసలు పాయింట్ ఏంటంటే తెలివి అనేది పరిణామంలో గ్యారంటీ కాదు. మన నాగరికత ఒక నియమం కాదు, అదొక అరుదైన అద్భుతం, అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే డైనోసార్లకు కోట్లాది సంవత్సరాల సమయమున్నా వాటి పరిణామ మార్గం మనుగడ వైపే సాగింది, నాగరికతను నిర్మించడం వైపు కాదు.